మగువ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈరోజు మనం పరిణితి సాధిద్దాం అనే అంశం గురించి తెలుసుకుందాం. మెరుగైన ఆలోచనలు, వాటి ఆచరణ విధానాన్నే పరిణితి అని చెప్పవచ్చు. ఇది వయసు పెరిగిన కొద్దీ వస్తుందనుకుంటారు కొందరు. కానీ కొన్నిసార్లు చిన్నవాళ్లే పెద్దవాళ్లలా ఆలోచిస్తుంటారు. ఇది అనుభవం, అవగాహనతో వస్తుంది. నేడు విభిన్న పాత్రలు పోషిస్తున్న మహిళలు ఈ విషయంలో తమను తాము మెరుగుపరుచుకోవడం ఉత్తమం. బలాలతో పాటే మెరుగుపడాల్సిన అంశాల్ని గుర్తించాలి. నిర్ణయాలపైన భావోద్వేగాల ప్రభావం ఏ మేరకు ఉంటుందో గమనించుకోవాలి. నిర్ణయాల్లో పక్షపాత ధోరణి లేకుండా చూసుకోవాలి. భావోద్వేగాల్ని గమనించి లోపాల్ని గుర్తించాలి. ఒత్తిడిని, కోపాన్ని నియంత్రించుకోగలిగేలా సాధన చేయాలి. భావ వ్యక్తీకరణలో సూటిదనం ఉండాలి. సమాచారాన్ని నిష్పాక్షికంగా విశ్లేషించి భిన్నమైన కోణాల్లో ఆలోచించాలి. ఆధారాల్ని సమీక్షించి లోపాల్ని గుర్తించాలి. విషయ అవగాహన పెంచుకోవడానికి, సందేహాల నివృత్తికి ప్రశ్నలు వేయడం, లోతుగా అర్థం చేసుకోవడం, ఇతరులు చెప్పే విషయాల్ని పూర్తిగా మనసు పెట్టి వింటూ వారి దృష్టికోణాన్ని అర్థం చేసుకోవాలి. వ్యక్తిగత పరిమితుల్లో ఉంటూనే ఎదుటివారితో మెరుగ్గా మాట్లాడటం నేర్చుకోవాలి. అవసరమైనప్పుడు నిస్సందేహంగా నో చెప్పాలి. మన వాస్తవ పరిస్థితుల్ని గుర్తెరిగి ఇతరులకు సాయం చెయ్యాలి. భిన్నమైన నేపథ్యాలు, అనుభవం ఉన్నవాళ్లతో మాట్లాడుతూ ఎన్నో విషయాలు నేర్చుకోవచ్చు. ధ్యానం, ప్రాణాయామం అలవాటు చేసుకోవాలి. దీంతో భావోద్వేగాలను నియంత్రించుకోవచ్చు. కొత్త విషయాలను పత్రికలు, మ్యాగజైన్లలో చదువుతూ ఉండాలి. వృత్తికి ఉపయోగపడే, వ్యక్తిగతంగా ఆసక్తిగా ఉండే ఏదైనా కోర్సుని నేర్చుకోవాలి. వర్క్షాప్లు, శిక్షణా తరగతులు, నాయకత్వ లక్షణాలు, కమ్యూనికేషన్ నైపుణ్యాలను మెరుగుపరుచుకోవాలి. మీ గురించి, మీ పనితీరు గురించి నమ్మకమైన వ్యక్తుల నుంచి ఫీడ్బ్యాక్ తీసుకోవాలి. వ్యక్తిగత అనుభవాలు, భావోద్వేగాల్ని కాగితం మీద పెట్టాలి. దీని ద్వారా మిమ్మల్ని మీరు మరింత లోతుగా అర్థం చేసుకోవచ్చు. ఈరోజు మనం పరిణితి సాధిద్దాం అనే అంశం గురించి తెలుసుకున్నాం కదా. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం మగువ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.